హోమ్ లోన్ ఈఎంఐ 1000 రూపాయలు పెంచితే వడ్డీ లక్షల్లో ఆదా. 75 లక్షలకు ఎంత? లెక్కలివే. హోమ్ లోన్ ఈఎంఐ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఇప్పుడు చాలా మంది బ్యాంకుల్లో హోమ్ లోన్ తీసుకుంటున్నారు. 30 లక్షలు, 50 లక్షలు, 75 లక్షలు అంటూ పెద్ద మొత్తంలో తీసుకుంటారు. దీర్ఘకాలం పాటు నెల నెల ఈఎంఐ చెల్లిస్తుంటారు. అయితే చిన్న మార్పు పెద్ద తేడాను చూపిస్తుంది. నెల నెలా చెల్లించే ఈఎంఐలో 1000 రూపాయలు పెంచితేనే వడ్డీలో లక్షల రూపాయలు ఆదా అవుతాయి. మరి 75 లక్షలకు ఎంత ఆదా అవుతుందో తెలుసుకుందాం. 1000 రూపాయలు అదనంగా కడితే వడ్డీ ఆదా 75 లక్షలపై ఎంత ఆదా అవుతుంది? ఇల్లు కట్టడం అంటే లక్షల రూపాయలతో కూడుకున్న పని. సొంతింటి కోసం ఇప్పుడు బ్యాంకుల్లో రుణం తీసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. 30 లక్షలు, 50 లక్షలు, 75 లక్షలు, కోటి అంటూ ఇంటి కోసం గృహ రుణాలు తీసుకుంటున్నారు. నెల నెల ఈఎంఐలు చెల్లిస్తుంటారు. కానీ ఇది దీర్ఘకాలిక లోన్ కావడం వల్ల అసలు కన్నా వడ్డీ రూపంలోనే భారీగా చెల్లించాల్సి వస్తుంది. ప్రతి నెల చెల్లించే ఈఎంఐకి అదనంగా కేవలం 1000 రూపాయలు చెల్లిస్తే లక్షల వడ్డీని ఆదా చేసుకోవచ్చు. లోన్ టెన్యూర్ సైతం తగ్గుతుంది. ముఖ్యంగా చిన్న మొత్తాల లోన్లపై ఈ అదనపు చెల్లింపుతో ప్రయోజనం చేకూరుతుంది. 50 లక్షల లోన్ పై ఎంత ఆదా అవుతుందో తెలుసుకుందాం. 75 లక్షలకు ఎంత? ప్రస్తుతం చాలా బ్యాంకులు సగటున 8.50% వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ ఇస్తున్నారు. మీరు 50 లక్షల రుణాన్ని 20 ఏళ్ల కాల పరిమితితో తీసుకున్నారు అనుకుందాం. ఈ లోన్ మొత్తం చెల్లించేందుకు మీరు వడ్డీ రూపంలోనే 54.13 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 50 లక్షల లోన్ పూర్తయ్యేసరికి బ్యాంకుకు 1.04 కోట్లు కడతారు. అయితే లోన్ ప్రారంభ సంవత్సరాల్లోనే మీరు కట్టే ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీ కిందే జమ చేస్తారు. మీ అసలు మొత్తం తగ్గే కొద్దీ దానిపై పడే వడ్డీ క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీని ప్రకారం ఈఎంఐ స్వల్పంగా పెంచినా అది నేరుగా అసలు మొత్తాన్ని వేగంగా తగ్గిస్తోంది. ఉదాహరణకు మీరు 78 లక్షల హోమ్ లోన్ 20 ఏళ్ల కాల పరిమితి 8.50% వడ్డీ రేటుతో తీసుకున్నారు అనుకుందాం. ఈ లోన్ పై మీ నెలవారీ ఈఎంఐ దాదాపు 64,600 వరకు ఉంటుంది. ఇలా 240 నెలలు క్రమం తప్పకుండా కడితే మీరు చెల్లించే మొత్తం 1,55,10,948 రూపాయలు అవుతుంది. అందులో అసలు 75 లక్షలు తీసేస్తే వడ్డీ 80,10,948 అవుతుంది. అయితే మీరు ఈఎంఐని 1000 రూపాయలు అదనంగా పెంచి 65,600గా చేశారనుకుందాం. దీనివల్ల మీ లోన్ టెన్యూర్ 9 నెలల వరకు తగ్గుతుంది. 231 నెలల్లోనే మీ లోన్ పూర్తవుతుంది. మీ కొత్త ఈఎంఐ ద్వారా చెల్లించే మొత్తం 1,51,51,53,062 రూపాయలకు పరిమితం అవుతుంది. మీరు చెల్లించే వడ్డీ 76,53,062 రూపాయల దాకా తగ్గుతుంది. కేవలం 1000 రూపాయలు అదనంగా కట్టడం ద్వారా మీ మొత్తం లోన్ టెన్యూర్ వ్యవధిలో నికరంగా 3,57,886 రూపాయల వడ్డీ ఆదా అవుతుంది. ఈఎంఐ మొత్తాన్ని పెంచడం లేదా ప్రీపేమెంట్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం వడ్డీ భారాన్ని తగ్గించుకోవడమే. మీ హోమ్ లోన్ పేమెంట్ల ప్రారంభ దశలోనే ఈఎంఐలో వడ్డీ భాగం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా అంటే లోన్ తీసుకున్న తొలి నాళ్లలోనే ముందస్తు పేమెంట్లు లేదా అదనపు ఈఎంఐ చెల్లించడం ప్రారంభించాలి. ఒకవేళ లోన్ వ్యవధి మధ్యలో లేదా చివరి దశలో ఇలా చేస్తే మాత్రం పెద్దగా ప్రయోజనం ఉండదు.